నుంచి వస్తాయి. చెరువు ఇంతవరకు ఎవరు దీన్ని కట్ట మెసిలిచ్చిన లేరు. ఇవే భూమి కొన్నది వచ్చి మరి పక్కెంబడి కొన్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇట్లా చేయలే. ఏం లేదు, మొత్తం చెర్లకు వచ్చే కాలువను కట్ చేసి తీసుకుపోయి నదిలో పడేస్తుంది. మంతపూరి వాగులో కలుపుతుండే. మేము ఉండి ఇట్లా అంటే నా ఇష్టం నా భూమి అంటుంది. మరి ఆమె కొన్ననాడు ఎరకలేదు. ఆమె భూమిలోకి వెళ్ళి వాగుపోతుందని ఆయన అనుకోవద్దా? ప్రజలకు చెప్పొద్దా మాకు అని మేము అడిగితే నా ఇష్టం అంటుంది. చెరువు కట్ చేసింది. కట్ చేసి మొత్తం తీసుకుపోయి నదిలో పడేసింది. భూములన్నీ ఆగం ఇక్కడ వనం పెంచింది, కోతుల పెంచుతుంది. మా పంటలను ఖరాబ్ అవుతున్నాయి. మేము మాది వల్ల ఉంది. పక్కన నువ్వు 31 సర్వే నెంబర్ నాదే. ఆ 7 ఎకరాలు ఉంది నాది కూడా. ఆమె గెట్టు నా గెట్టు కలిసే ఉంది. అట్లా కాదంటే ఇంటలేదు ఆమె. మా చుట్టూ పక్క తీసి మా ఊరం కాడ పక్క తీసింది. పక్క తీసింది. ఏం ఊట వాన కొడితే ఆ గెట్టు కూడా బాయి కాడ మేము 10 మంది ఉన్నాం. మేము మా కుటుంబం 10 మంది కూడా ఆత్మహత్య చేసుకుంటాం బాయి కాడ. ఏంది అని అడిగితే నా భూమి నా ఇష్టం, మీకు ఎవరికి అడగనీకు అథారిటీ లేదు, మీరేమనంటే అడగలేక మాట్లాడుతున్నారు అని దూషించి ఆమె ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటుంది. మీరు తొందరగా గవర్నమెంట్ దీన్ని చర్య తీసుకోవాలను. ఎంఆర్ఓకి ఇచ్చినాం, పోలీస్ స్టేషన్కి ఇచ్చినాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చినాం. ఎవరు పట్టించుకుంటలేరు ఇప్పటి వరకు. ఇప్పటికిచ్చి 3 రోజులు అవుతుంది. దీనిపై తొందరగా గవర్నమెంట్ చర్యలు తీసుకొని మా చెరువుని యథావిధిగా చేయాలని కోరుకుంటూ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. చేసింది. ఈ గ్రామస్తులు కూడా వచ్చి అడుగుతుంటే నా భూమి నా కథ నా ఇష్టం అని ఆమె గ్రామస్తుల మీదకే మరలబడతా ఉన్నది. మరి ఇది ఇక్కడ ఈ రకంగా జరిగితే మాత్రము ఊర్లే గ్రామస్తులకు కూడా నీళ్లు లేకుండా కరువుతోని తల్లడిల్లుతారు. బోర్లలో నీళ్లు కూడా ఉండవు. ఈ చెరువులకు ఇప్పుడు నీళ్లు రాకుండా మొత్తము ఆమె దాన్ని మలిపి ఆ వాగులకు చేస్తూ ఉంది. దీన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తే వస్తాం అంటుర్రు, వస్తుర్రు, అట్లా పోతుర్రు. దాన్ని ఏడున్నది ఆడనే పెట్టిర్రు. అందు గురించి దయచేసి ఈ ఇటాచీలతోటి జేసీబీలతోటి పొక్కలు తీసి అవన్నీ చెర్లకు నీళ్లు రాకుండా చేసింది. దీని మీద ఈ గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు తగు చర్యలు తీసుకొని దీన్ని ఇదివరకు ఎలాగుందో అలాగా చేయాలని మేము విన్నవించుకుంటున్నాం. ఇక్కడ దీని పక్కకు కూడా దళితుల భూములు ఉన్నాయి.